BB4 తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను మీ అనిత. తెలుగు పత్రిక న్యాయవాది ఈరోజు ఈ పత్రికని మనము లాంచ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ జిల్లాలో ఎక్కడ సమస్య జరిగినా, ఎక్కడ అన్యాయం జరిగినా మేము ఫోన్ చేస్తే స్వయంగా D3 BB4 కొంతమంది సోదరులు మా దగ్గరికి వచ్చి మేము ఏది చెప్తే అది ధైర్యంగా, అది దమ్ముంటే మనం వేయాలా, దమ్ము లేకపోతే ఇవ్వదు. కాబట్టి ఈ D3 న్యూస్ ఇది దమ్మున చాలు. కాబట్టి ఏదైతే కంటెంట్ మాట్లాడతారో అదే కంటెంట్ ప్రజల్లోకి బలంగా తీసుకొని వెళుతున్న దాదు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకొకటి ఏమంటే, కొంతమంది కొన్ని గొడ్డాలు తీసుకొని వస్తారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడో అది పంపిల్ల ప్రజల్లోకి. కొంతమంది మీరు మాట్లాడితే, కొంతమంది మేధావులు మాట్లాడితే అది పంపిరు. ఎందుకని ఇలాంటి కొంతమంది వల్ల స్వార్థాని కోసం ఉపయోగం చేసుకుంటున్నారు. దానివల్ల ప్రయోజనం ఏం లేదు. కానీ ఈ D3 న్యూస్ మాత్రమే ఏది మాట్లాడితే అదే ప్రజల్లోకి వెళ్ళిపోతా ఉంది. అంటే కొంతమంది అధికారులు నేను లేక మన ఆర్టీలో కేశవరెడ్డి గారు అతను కథలు వస్తున్నాయి జిల్లాలో. మరి ఆయన చేస్తున్న ఘోరం అవినీతి మరి బహిరంగంగా ఒక ఛానల్ బయట పెట్టేది, ఒక యూట్యూబ్ ఛానల్. మరి మిగతా ఛానల్ ఎందుకు మీరు బయట పెట్టలేకపోతున్నారు? కాబట్టి మీరు సమాజానికి మంచి చేస్తే మిస్టేక్ రండి, సమాజంకి మంచి చేయకపోతే మీరేదో పని చేసుకొని బతకండి. అంతేగాని మీరు కొట్టం తీసుకొని వచ్చి ఎవరో మాట్లాడతారు, ఏదో మనం చేసుకుంటామంటే ఇది పద్ధతి కాదు. ఒక మీడియా అంటే ఒక అధికారి నుంచి, చిన్న అధికారి నుంచి పై స్థాయి అధికారి వరకు, చిన్న రాజకీయ నాయకుల నుంచి పెద్ద రాజకీయ నాయకుల వరకు భయం పుట్టే విధంగా మీడియా పనిచేయాలని చెప్పేసి కోరుకున్న ధన్యవాదాలు.